హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ, మాదాపూర్. ఇవాళ మనము మేల్ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి మైక్రోటీసా అంటే ఆలిగోస్పర్మియా ఉండి కౌంట్ అసలు లేని వాళ్ళకి టీసా అని ఒక విధానంతో ముందు ట్రై చేస్తాం. టీసాలో కూడా మనకి స్పర్మ్ దొరకకపోతే, కనిపించకపోతే నెక్స్ట్ మైక్రోటీసా అన్న విధానం మనకి అవిరా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ మాదాపూర్లో అందుబాటులో కలదు. ఈ మైక్రోటీసా విధానంలో ఎవరికైతే మగవారికి కణాలు తక్కువ ఉన్నాయో వారికి మెడికేషన్ ఇచ్చి, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, సపోర్టివ్ మెడికేషన్స్ అన్నీ ఇచ్చి ఒక పర్టిక్యులర్ డే రోజు మైక్రోటీసా అంటే మైక్రోస్కోప్తో అండర్ అనస్థీషియా అంటే షార్ట్ జనరల్ అనస్థీషియా ఇస్తాము. పేషెంట్కి నొప్పి ఏమీ ఉండదు. ఈ షార్ట్ జనరల్ అనస్థీషియాలో మైక్రోస్కోప్ సహాయంతో కణాలు దొరుకుతాయేమో అని మనం రిట్రీవ్ చేస్తామన్నమాట. సో ఈ మైక్రోస్కోప్తో చేసేటువంటి ఈ మైక్రోటీసా విధానంతో టీసా విధానంలో కణాలు దొరకనట్లయితే నెక్స్ట్ లెవెల్ మైక్రోటీసా. దీంతో ప్రయత్నం చేసి మనకి హెల్దీగా ఉన్న స్పర్మ్ ఒక్కటి రిట్రీవ్ అయినా కూడా మనం ఇక్సీ విధానంతో వారికి సంతాన భాగ్యాన్ని కలిగించవచ్చు. సో ఈ మైక్రోటీసాకి షార్ట్ జనరల్ అనస్థీషియా ఇస్తాము. ఈ విధానంలో పేషెంట్ ఇక్కడ నైట్ ఉండవలసిన అవసరం ఏం లేదు. ప్యూర్లీ డే కేర్, అంటే మార్నింగ్ వస్తారు, ప్లాన్డ్గా మనకి అయిపోతుంది, మైక్రోటీసా సర్జరీ అన్నది అయిపోతుంది. పేషెంట్ మళ్ళీ ఒక 3-4 అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తాం. ఇక్కడ వారికి కుట్లు లాంటివి ఏమి ఉండవు. సో మైక్రోటీసా విధానం చేయించుకున్న వాళ్ళు చాలా రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలేమో, అటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. సో మైక్రోటీసా విధానంతో ఐవీఎఫ్ ఇక్సీ చేయించుకున్నట్లయితే కణాలు టీసా విధానంతో కూడా దొరకని వారికి మైక్రోటీసా అనేది ఇంకొక వరం లాంటిది. సో మైక్రోస్కోప్ సహాయంతో టీసా విధానంలో కూడా దొరకనటువంటి కణాలని ఆండ్రాలజిస్ట్ రిట్రీవ్ చేసి ఇక్సీ విధానంతో మనం ఎంబ్రియోస్ తయారు చేసే విధానం అనుసరించవచ్చు. సో మైక్రోటీసా అన్నది మాదాపూర్ మరియు సికింద్రాబాద్లో మనకి అందుబాటులో కలదు. ఎవరికైతే కణాలు తక్కువ ఉన్నాయో, కణాలు అసలు సెమెన్ అనాలిసిస్లో కనిపించట్లేదో వారు ఈ మైక్రోటీసా విధానాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.